హలో గైస్. నేను లాస్ట్ వీడియోలో స్టాక్స్ కి నుంచి ఫ్యూచర్స్ గురించి తెలుసుకున్నాం. అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో అన్న కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆప్షన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మనం ఆప్షన్ అంటే లైక్ మనం మనం డైరెక్ట్ స్టాక్ కొనం. స్టాక్ యొక్క కాంట్రాక్ట్ కొంటాం. అంటే ఇప్పుడు రిలయన్స్ ఉంది. రిలయన్స్ స్టాక్ అనేది ఒక అండర్లయింగ్ ఎసెట్. దాని యొక్క కాంట్రాక్ట్ కొంటాం మనం. లెట్స్ ఇప్పుడు ల్యాండ్ కొన్నాం అనుకో. ల్యాండ్ కు కాంట్రాక్ట్ పేపర్ ఉంటుంది. ఆ ల్యాండ్ కాంట్రాక్ట్ పేపర్ డైరెక్ట్ ల్యాండ్ కి వాల్యూ ఎలా వస్తుంది? కాంట్రాక్ట్ పేపర్ ఉంటాయి కదా. అంటే ఈ ల్యాండ్ వ్యాలిడ్, లైక్ ఈ ల్యాండ్ రిజిస్టర్డ్, అప్పుడే కదా మనం కొంటాం. ల్యాండ్ పేపర్స్ లేనిది కొనం కదా. ఆ ల్యాండ్ పేపర్ ని కొంటాం. ఇప్పుడు ఆబ్వియస్లీ ల్యాండ్ పేపర్, లైక్ ల్యాండ్ వాల్యూ పెరిగిందంటే కాంట్రాక్ట్ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. ఆ పేపర్ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. లైక్ అలాగా మనం డైరెక్ట్ స్టాక్ కొన్నాం. లైక్ స్టాక్ యొక్క కాంట్రాక్ట్స్ కొంటాం ఆప్షన్స్ లో. లైక్ ఇప్పుడు మనం మ్యాప్ బ్రోకర్ లో చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నిఫ్టీ నిఫ్టీ ఓపెన్ చేద్దాం. అంతకన్నా ముందు ఆప్షన్స్ తెలియాలంటే మనం స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటో తెలియాలి. స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి? స్ట్రైక్ ప్రైస్ అంటే ఎక్కడైతే ఆ, అంటే ఒక ప్రైస్, అక్కడే మనం ఈ ఆప్షన్స్ ని కొనగలం. స్ట్రైక్ ప్రైస్ అంటే ఈ ప్రైస్ దగ్గర మనం ఏ ఆప్షన్స్ ని కొనగలం. ఇప్పుడు నిఫ్టీకి స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్, ఒక స్ట్రైక్ ప్రైస్ అన్ని 50 ఇంటర్వెల్స్ ఉంటాయి. అంటే 50, 100, 150 అలాగా. ఇప్పుడు మనం కొనాలంటే 22,000 కొన్నాం అనుకో. 22,000 కొంటాం. 22,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న ఆప్షన్ కొంటాం. నెక్స్ట్ 22,000 రూపీస్ కొనలేం. నెక్స్ట్ డైరెక్ట్ 22,050 కొనగలం. అర్థమైందా? ఈ 50 రూపీస్ అనేది ఇంటర్వెల్ మీకు ఇక్కడ ఆ, చూపిస్తాం. ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? ట్వ- ఆ, మనం ఇక్కడ చూసుకుంటే ప్రైస్ 22,461 దగ్గర ట్రేడ్ అవుతుంది. దాని దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? మనం ఇక్కడ సెర్చ్ చేద్దాం. నిఫ్టీ 22,450 అనేది దాని దగ్గర ఉన్న స్ట్రైక్ ప్రైస్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 22,450 కొనగలం. ఇప్పుడు నేను 22,460 సెర్చ్ చేస్తా, కానీ రాదు. మనం 22,460 కొన్నాం. ఎందుకంటే అది స్ట్రైక్ 50 ఇంటర్వెల్ మధ్యలో లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 22,400, 450, నెక్స్ట్ 500 కొనగలం. నెక్స్ట్ 550 కొనగలం. బేసిక్ స్టఫ్ అన్నమాట. ఇది బేసిక్ 600 కొనగలం. ఇది నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీకి చూద్దాం. చూడండి. లెట్స్ బ్యాంక్ నిఫ్టీకి 100 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్ ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుంది? 48,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆప్షన్ చైన్ ఓపెన్ చేద్దాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 48,000 ఉంటుంది. నెక్స్ట్ 47,000 ఉంటుంది. నెక్స్ట్ 47,800 ఉంటుంది. 47,900 ఉంటుంది. 48,000 ఉంటుంది. 48,100 ఉంటుంది. 48,200 ఉంటుంది. ఎక్కడ స్ట్రైక్ ప్రైజెస్ మధ్య డిఫరెన్స్ 100 పాయింట్స్. అదే నిఫ్టీ ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తే మీకు డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. 50, 50, 50, 20, 50 పాయింట్స్ డిఫరెన్స్. అంటే మనం ఎక్కడ పడితే అక్కడ కొనకుండా, ఎక్కడ పడితే అక్కడ కొనేలాగా అయితే చాలా కాంప్లికేట్ అయిపోద్ది ప్రాసెస్. అందుకే సర్టెన్ ఫిక్స్డ్ అనేది సెట్ చేశారు సెబీ వాళ్ళు. ఇక్కడ ఫిన్ నిఫ్టీ చూడొచ్చు. ఫిన్ నిఫ్టీ కూడా 50 పాయింట్స్, మోస్ట్లీ 50 పాయింట్స్, 100 పాయింట్స్, లైక్ 25 పాయింట్స్ ఉంటుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా 25 పాయింట్స్ ఉండొచ్చు. ఇంకా 25 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది స్ట్రైక్ ప్రైస్ కి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా బేసిక్ స్టఫ్. ఇది పెద్ద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు.
ఇది లైక్ ఆప్షన్స్ అంటే సింపుల్ గా, ఆప్షన్స్ అంటే మనం డైరెక్ట్ స్టాక్ కొనం, స్టాక్ యొక్క కాంట్రాక్ట్ కొంటాం. ఆ కాంట్రాక్టర్ కి ఎక్స్పైరీస్ ఉంటాయి. అది లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. ఇది కంప్లీట్ ఆప్షన్స్ గురించి.